ఓం శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్తే అండి. తెలుగు పంచాంగానికి స్వాగతం. మార్చ్ 14వ తేదీ శనివారం. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం కృష్ణపక్షం శనివారం రోజు పంచాంగంలో సూర్యోదయం సూర్యాస్తమయం తిథి నక్షత్రం శుభాశుభ సమయాలు శుభ ముహూర్తాలతో పాటు నేటి మంచి మాటను ఈ రోజు ఏ శుభకార్యాలు ఏ పనులు చేస్తే మంచిది, ఏ సమయాల్లో చేయకూడదు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇలాంటి పంచాంగం వివరాలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ప్రతిరోజు పంచాంగం మీకు టైంకి చేరుతుంది. మీకు ఈ వీడియో ఉపయోగపడితే ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను. మీరు చేసే ప్రతి పని ఈ రోజు విజయవంతం కావాలని కోరుకుంటూ పంచాంగం వివరాల్లోకి వెళదాం. సూర్యోదయం ఉదయం 6:26 సూర్యాస్తమయం సాయంత్రం 6:27 చంద్రోదయం తెల్లవారుతుందనగా 2:57 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:13 ఈ రోజు తిథి. ఈ రోజు ఏకాదశి పూర్తిగా ఉంటుంది. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 3:03 వరకు ఉంటుంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం పర్యాన్ ఉదయం 10:42 వరకు ఉంటుంది. కరణం భద్ర ఉదయం 8:11 వరకు ఉంటుంది. తదుపరి భవ రాత్రి 8:49 వరకు ఉంటుంది. ఈ రోజు అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఉంటుంది. యమగండ కాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. గుళికాకాలం ఉదయం 6:28 నుండి 7:57 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 6:30 నుండి 7:36 వరకు ఉంటుంది. వర్జము ఉదయం 11:38 నుండి 1:21 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:02 నుండి 12:49 వరకు ఉంటుంది. అమృతకాలం రాత్రి 9:56 నుండి 11:39 వరకు ఉంటుంది. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:53 నుండి 5:41 వరకు ఉంటుంది. ఈ రోజు విశేషాలు పాపమోచన ఏకాదశి. శుభ ముహూర్తాలు. ఈరోజు వివాహానికి గృహప్రవేశానికి తప్ప పెళ్లి చూపులకు నిశ్చయ తాంబూలాలకు మాత్రమే అనుకూలంగా ఉంది. చివరిగా నేటి మంచి మాట. నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే అసాధ్యం అనేది ఉండదు. డైలీ పంచాంగం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. తిరిగి రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.